తెలంగాణలో కేసీఆర్ పాలనలో అన్ని శాఖలలో అవినీతి జరిగింది, కొన్ని అవకతవకలు జరిగాయి అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల్లో జరిగిన అవినీతికి గాను కల్వకుంట్ల కుటుంబాన్ని బలి చేస్తూ హరీష్ రావు గారు ఈ కేసుల నుంచి తప్పించుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతాం. సార్ హాయ్ సార్. హలో. తెలంగాణలో కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను కల్వకుంట్ల కుటుంబాన్ని బలి చేస్తూ హరీష్ రావు గారు ఈ కేసులన్నింటి నుంచి తప్పించుకొని బయట తిరుగుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు హరీష్ రావు ఏంటి, కల్వకుంట్ల కుటుంబాన్ని బలి చేయడం ఏంటి, ఆయన ఆ కేసుల నుంచి బయటపడడం ఏంటి, దీని మీద అసలు మీ విశ్లేషణ ఏంటి సార్? హరీష్ రావు బలి చేశాడని చెప్పి మనం అనలేం, కానీ రాజకీయాల్లో హత్యలు తప్ప ఆత్మహత్యలు మాత్రం ఉంటాయి. హత్యలు ఉండవు, హత్యలు ఎప్పుడు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలు మాత్రమే రాజకీయాల్లో ఉంటాయి. సో ఆ క్రమంలో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళే గొయ్యి తీసుకున్నారు, అంతే తప్ప వాళ్ళే గొయ్యి తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈ క్రమంలో హరీష్ రావు నైస్ గా తప్పుకున్నట్టు కనిపిస్తుంది ఈ కేసుల నుంచి. అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని హరీష్ రావుని వేరువేరుగా చూడలేం కదా మనం. చూడలేము అనేది గతంలో, కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తుంది. విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితిని, అటు కాళేశ్వరం కానీ లేదంటే ఇతర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో హరీష్ రావు రోల్ అసలు ఎక్కడ కనిపించట్లా. ఓకే, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసింది ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు టైంలోనే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదంతా జరిగింది. మరి ఇవాళ కూడా చంద్రఘోష్ కమిషన్ ఆయన వైపు ఏం చూడలేదు కదా, కేవలం అధికారులు మాత్రమే విచారిస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారు, మేము పైన కేసీఆర్ ఆర్డర్ చేశారు, కేసీఆర్ ఆర్డర్ చేసిన ప్రకారం మేము చేసామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ బాగలేదు, నిర్మాణం బాగలేదు, నిర్వహణ బాగలేదు అని చెప్తున్నారు కదా. మరి దానికి బాధ్యులు ఎవరు అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కేసీఆర్ ఇచ్చిన డిజైన్ కేసీఆర్ ఏం చెప్తే మేము అది చేసామని చెబుతున్నారు. కానీ హరీష్ రావు పేరు తీసుకురావట్లేదు కదా. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి కదా, మరి ఎందుకు హరీష్ రావు పేరు రావట్లేదు? అసలు హరీష్ రావుది ఈ కేసుల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? అసలు గతంలో హరీష్ రావు ప్రమేయమే లేకుండా ఇవన్నీ జరిగినాయి అంటారా? అదే నేనేది, ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నారు? హరీష్ రావే కదా. తొలి క్యాబినెట్ లో అప్పుడే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ అయింది, అప్పుడే కదా డిజైన్ లో అవన్నీ ఓకే అయింది. మరి అలాంటప్పుడు మరి హరీష్ రావుని పిలిచి మాట్లాడాలి కదా. ఇంతవరకు హరీష్ రావుని పిలిచి నోటీసులు ఇచ్చి మాట్లాడినట్టు దాఖలాలు లేదంటే మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఇంతవరకు చేయలేదు కదా, జరగలేదు కదా. ఈ మొత్తం జరుగుతుంది ఎవరి మీద? కల్వకుంట్ల ఫ్యామిలీ మీద జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఈ అన్ని శాఖల్లో గనక అవినీతి జరుగుంటే, ఈ నీటిపారుదల శాఖలో కూడా అవినీతి జరుగుంటే ఖచ్చితంగా హరీష్ రావుని విచారణకి పిలవాలి కదా. కానీ హరీష్ రావుని విచారణకి పిలవలేదంటే ఆ శాఖలో అవినీతి జరగలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అధికారులను పిలుస్తున్నారు. ఫస్ట్ అసలు డిజైన్ ఇచ్చింది ఎవరు, నిర్మాణం సందర్భంగా టెండర్లు ఎలా వేశారు, ఏ కంపెనీకి ఎలా ఇచ్చారు, దాని తర్వాత నిర్వహణ ఎలా చేశారు, వీటన్నిటి మీద స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరుగుతున్న క్రమంలో అధికారుల పోర్షన్ మాత్రం ఇప్పుడు వింటున్నారు, ఇంకా అధినేతల వైపుకి వెళ్ళాల. కానీ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే కేసీఆర్ వినిపిస్తుంది, కేసీఆర్ పేరు వినిపిస్తుంది. కానీ డైరెక్ట్ గా వినిపించాల్సింది ఎవరిది? మంత్రిది కదా, హరీష్ రావు కదా. ఇప్పుడు కేసీఆర్ అయిన ముఖ్యమంత్రి హోదాలో మనుషులు చెబుతారు, మినిస్టర్ అధికారులు చెప్తారు. డైరెక్ట్ గా కేసీఆర్ ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు కేసీఆర్ అక్కడ బాధ్యుడు అయ్యే అవకాశం ఉంది. బట్ హరీష్ రావుది అసలు ఈ మొత్తం కేసులు హరీష్ రావుకి సంబంధించి ఎక్కడా కనిపించట్లా. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా భుజంగరావుని తర్వాత 5-6 అరెస్ట్ చేసి విచారించినటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? ఒక పెద్ద తలకాయ మాకు చెప్పారు, దాని ప్రకారం మేము చేసాం అంటున్నారు. ఆ పెద్ద తలకాయ ఎవరని అంటే కేసీఆర్ అని చెప్పి అందరికీ అర్థమైపోతుంది. కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది అర్థమైపోతుంది. కానీ హరీష్ రావు పేరు ఎక్కడ రావట్లేదు. అవును. పైగా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావుని కూడా చేశారని కదా, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హరీష్ రావు ఫోన్ ని, అలాగే హరీష్ రావు పిఏ ఫోన్ ని, వాళ్ళ భార్య ఫోన్ ని కూడా ట్యాప్ చేశారు అనేది ఉంది కదా. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా అదే ఉంది కదా. సో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో అదే ఉంది కాబట్టి అంటే హరీష్ రావుని కల్వకుంట్ల ఫ్యామిలీ పక్కన పెడుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ చాలా వ్యూహాత్మకంగా
హరీష్ రావుని పక్కన పెడుతూ వచ్చారు. ప్లస్ రాజకీయంగా కూడా తనని డౌన్ చేశారు హరీష్ రావుని. చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఎలా కనిపిస్తుంది? కేటీఆర్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కేటీఆర్ కి ఏం చేశారు? ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ ఇవన్నీ ఇచ్చారు. మొత్తం తనే మొత్తం కేసీఆర్ తర్వాత తనే వారసుడు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేయడం కూడా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు? సహచర మంత్రులు కానీ కొంతమంది లీడర్ల చేత కాబోయేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమోట్ చేయించుకున్నారు కేటీఆర్ ని. బట్ కేటీఆర్ కన్నా తీసుకున్నటువంటి లీడర్ హరీష్ రావు కదా. హరీష్ రావు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లీడర్ కదా. ఇంకా కేటీఆర్ ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఆ పార్టీలో కూడా. కానీ హరీష్ రావుని దూరంగా పెట్టారు కదా. హరీష్ రావుని దూరంగా పెట్టడంతో పాటు ఒకనొక సందర్భంలో ఆయనను ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రపడినారు అనేటువంటి ఒక అభియోగాన్ని కూడా ఆయన మీద మోపారు కదా. ఆ అభియోగం నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడ్డాడు కదా హరీష్ రావు. అది అందరికీ తెలిసినటువంటి విషయం కదా తెలంగాణ సమాజానికి. అంటే హరీష్ రావుని వీళ్ళే దూరంగా పెట్టారు. ఇప్పుడు అదే ఆయనకి మేలైంది. అందుకని అనేది రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. సో హరీష్ రావుని వాళ్ళు వ్యూహాత్మకంగా అధికారంలో ఉన్నంతకాలం పక్కన పెట్టారు. దాంతో ఇప్పుడు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కానీ లేదంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీకే చుట్టుకున్నాయి. వాళ్లే మొత్తం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంగా. దీంట్లో కానీ ఇప్పుడు నరసింహారెడ్డి కమిటీ ఉంది. నరసింహారెడ్డి కమిటీకి ఇవాళ హాజరు కావాలి, 15వ తారీఖు హాజరు కావాలి. ఆయన ఏమంటున్నాడు? లెటర్ రాశాడు కేసీఆర్. ఇవాళ లెటర్ రాసి నేను రాలేను, నాకు కొంత గడువు కావాలని చెప్పి అడుగుతున్నాడు ఆయన. లేదు ఖచ్చితంగా రావాల్సిందేనని చెప్పి ఆయన నరసింహారెడ్డి పోతే ఈయన లెటర్ రాశాడు. దాని మీద ఇప్పుడు నరసింహారెడ్డి కమిటీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. నరసింహారెడ్డి కమిటీ ఏంటి? యాదాద్రి, భద్రాద్రి, తర్వాత ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు వ్యవహారం, యాదాద్రి తర్వాత భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్స్ లో జరిగినటువంటి కుంభకోణం, అత్యంత పెద్ద కుంభకోణం తెలంగాణలో విద్యుత్ కుంభకోణం. ఛత్తీస్గఢ్ లో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండా విద్యుత్తును కొనుగోలు చేశాడు కేసీఆర్. ఆ కొనుగోలులో ఎంత మొత్తం దోచేశాడు కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది బయట రావాలి. ఇప్పుడు విచారణకు కూడా రావడానికి ఆయన ఇష్టపడకుండా లెటర్ రాశాడు. నాకు టైం కావాలి, 2 నెలలు టైం ఇస్తే 2 నెలల టైం తర్వాత నేను హాజరవుతానని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? 2 నెలల తర్వాత ఏదో జరిగిద్ది, సంకీర్ణ ప్రభుత్వం అదేమన్నా పడిపోద్దేమో, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోద్దేమో, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి భావంతో ఆయన ఉన్నాడు. విచారణ రావడానికి ఏమైంది ఆయనకి? విచారణ రావాలి కదా. విచారణ రమ్మని చెప్పి 4 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు పంపిస్తే ఇవాళ 15వ తారీఖు హాజరు కావాల్సి ఉంటే 15వ తారీఖు నేను హాజరు కాలేను, నాకు మరి గడువు కావాలని చెప్పి లెటర్ రాశారు. సో లెటర్ రాశారు కాబట్టి నేను అనుకోవటం ఈ లెటర్ని బేస్ చేసుకొని ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదంటే ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కానీ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్స్ కానీ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని కాదని పాత టెక్నాలజీని కొని అత్యంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు దాంట్లో. కాబట్టి పెద్ద కుంభకోణం. ఆ తర్వాత కాళేశ్వరం తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ 3 కేసులు ప్రధానమైన కేసులు. ఇంకొకటి కూడా ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు పౌర సరఫరాలకు సంబంధించి ఇప్పుడు మిల్లర్స్ దగ్గర నుంచి బియ్యం సంబంధించి పెద్ద కుంభకోణం ఉంది, దాన్ని బయట తీయట్లా. అది కూడా దాదాపు 20-30 కోట్ల కుంభకోణం. దాంతో పాటుగా పశువులకు సంబంధించి ఆల్రెడీ గొర్రెలకు సంబంధించి మెడకు తగులుకుంది. అది ఈడీ వచ్చేసింది, ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది కేసీఆర్ కి. అంటే ఈ మొత్తం కేసులు కానీ వ్యవహారాలు కానీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ, హరీష్ రావు చుట్టూ తిరగట్లా. అంటే కల్వకుంట్ల కుటుంబం గతంలో హరీష్ రావుని దూరం పెట్టడమే ఇప్పుడు హరీష్ రావుకి మేలైంది. ప్లస్ ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన మీద బీజేపీ ఆపరేషన్ చేస్తుంది. అసలు హరీష్ రావు పార్టీలో ఉంటాడా లేదంటే పార్టీ ఫిరాయిస్తాడా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేదు. పైగా 16% బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఓట్ షేర్ 16% పడిపోయిందంటే పార్టీ ఆల్మోస్ట్ లేనట్టే. కాబట్టి హరీష్ రావుని బీజేపీ వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక జరిగితే అసలు బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి హరీష్ రావు ఇప్పుడు బీజేపీలకు మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. అది మరి నిజమా, భవిష్యత్తులో నిజం అవుద్దా కాదని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.